నమస్తే, వెల్కమ్ టు ఇండెప్త్. నేను మీ ఆశ. దేశ విదేశాల్లో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమేనా? కొన్ని వేల కోట్ల గెలాక్సీలు, లక్షల కోట్ల గ్రహాల మధ్య కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉందా? లేక మన కళ్ళకు కనిపించని, మన మేధస్సుకు అందని మరొక సమాంతర లోకం ఉందా? దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. అసలు ఏలియన్స్ ఉన్నారా? ఉంటే అవి ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు మనం విన్నవన్నీ కేవలం హాలీవుడ్ సినిమాల కల్పిత గాథలేనా? లేక సైన్స్ ఫిక్షన్ నవలల ఊహకేనా? కానీ ఇప్పుడు ఈ చర్చ సామాన్యుల మధ్య కాదు, ఏకంగా ప్రపంచాన్ని శాసించిన ఒక అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడి నోట వినిపిస్తోంది. అవును, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఒబామా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. గ్రహాంతరవాసుల ఉనికిపై ఇన్నాళ్లు ఉన్న అనుమానాలను ఆయన మరింత పెంచారు. అసలు అధ్యక్షుడి హోదాలో ఆయన ఏం చూశారు? వైట్ హౌస్ అత్యంత రహస్య గదుల్లో దాగి ఉన్న ఆ బ్లాక్ ఫైళ్లలో ఏముంది? ఒక అగ్రరాజ్య అధినేతగా ఆయనకు తెలిసిన ఆ భయంకరమైన నిజాలేంటి? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ అధ్యక్షుడు ఏలియన్స్ గురించి ఇంత బాహాటంగా మాట్లాడడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఏలియన్స్ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చే మొదటి పేరు ఏరియా 51. నెవాడా ఎడారిలోని అత్యంత కట్టుదిట్టమైన ఈ సైనిక స్థావరం చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ ఇన్ని కావు. అక్కడ గ్రహాంతర వాసుల మృతదేహాలు ఉన్నాయని, కూలిపోయిన వింత విమానాలు అమెరికా రహస్యంగా రీఇంజనీరింగ్ చేస్తుందని దశాబ్దాలుగా ప్రజలు నమ్ముతున్నారు. ఈ మిస్టరీపై ఒబామా తనదైన శైలిలో స్పందించారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో అత్యంత ఆసక్తితో తన అధికారులను అడిగాడట, నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? వాటిని ఎక్కడైనా దాచారా అని. అయితే ఒబామా ఇక్కడ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఏరియా 51లో గ్రహాంతర వాసులను బంధించడానికి లేదా ప్రయోగాలు చేయడానికి ఎలాంటి భూగర్భ సౌకర్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడికి తెలియకుండా అంత పెద్ద కుట్ర జరగడం అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. 2013 వరకు అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశం ఉనికినే అధికారికంగా ఒప్పుకోలేదు. 1955 నుండి అత్యంత గోప్యంగా ఉంచిన ఈ ప్రదేశం గురించి ఒబామా ఏమన్నారంటే, అక్కడ ఏలియన్స్ లేకపోవచ్చు, కానీ మరేదో అత్యంత రహస్యమైన పరిశోధన జరుగుతోంది. మరి ఆ రహస్యం ఏంటి? ఒకవేళ ఏలియన్స్ అక్కడ లేకపోతే మరి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆ వింత ఆకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి చెప్పని ఆ భయంకరమైన వాస్తవం ఏమై ఉంటుంది అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ఒబామా ఏరియా 51 రహస్యాలను కొట్టిపారేసిన ఒక విషయంలో మాత్రం ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఆకాశంలో కనిపించే కొన్ని వింత వస్తువుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏలియన్స్ ను నేరుగా చూడలేదు, కానీ ఆకాశంలో కొన్ని వస్తువులు తిరుగుతున్న మాట వాస్తవం. వాటి డేటా మా దగ్గర ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది సాధారణ విషయం కాదు. అమెరికా లాంటి అగ్రరాజ్యం దగ్గర లేని సాంకేతికత ఆ వస్తువుల దగ్గర ఉందంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మన శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఆ వేగం, ఆ వింత కదలికల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ వస్తువుల ప్రత్యేకత ఏంటో తెలుసా? అవి గాలిలో నిలబడి ఉండగలవు, క్షణాల్లో కనుమరుగవ్వగలవు. భూమి మీద ఉన్న ఏ భౌతిక శాస్త్ర సూత్రాలను పాటించకుండా అవి ప్రయాణించగలవు. ఒకవేళ అవి వేరే గ్రహం నుండి వచ్చినవి కాకపోతే మరేంటి? మన శత్రు దేశాల టెక్నాలజీనా? అంటే చైనా లేదా రష్యా దగ్గర అమెరికా కంటే శక్తివంతమైన విమానాలున్నాయా? లేదు, అది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్సే అయితే అవి మనల్ని ఎప్పటి నుంచి గమనిస్తున్నాయి? మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాటిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి? అవి ఎక్కడున్నాయో ఖచ్చితంగా తెలియదు అన్న ఒబామా మాటలు వింటుంటే మన కళ్ళకు కనిపించని, మన మేధస్సుకు అందని ఒక అతీత శక్తి ఏదో అంతరిక్షంలో సంచరిస్తుందని స్పష్టమవుతోంది. ఇది కేవలం అమెరికా సమస్య కాదు, ఇది మానవ నాగరికత మొత్తానికి సంబంధించిన ఒక అపరిచిత సవాల్. ప్రస్తుతానికి ఏ దేశం కూడా అధికారికంగా గ్రహాంతర వాసులు భూమి మీద ఉన్నారు అని ప్రకటించలేదు. కానీ గడిచిన కొన్నేళ్లుగా పెంటగాన్ విడుదల చేస్తున్న వీడియోలు, అగ్రశ్రేణి యుద్ధ విమాన పైలట్ల అనుభవాలు, ఇప్పుడు ఏకంగా మాజీ అధ్యక్షుడి మాటలు చూస్తుంటే మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదనే భావన బలపడుతోంది. 2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఏరియా 51 లాంటి ప్రదేశాలు కేవలం సైనిక ప్రయోగాలకే పరిమితమా? లేక భవిష్యత్తులో మనం గ్రహాంతర వాసులతో చేయబోయే యుద్ధానికి లేదా స్నేహానికి తెర వెనుక సిద్ధమవుతున్నామా అనేది ఎవరికీ తెలియదు. ఒబామా చెప్పినట్లుగా ఏదో ఒక భారీ రహస్యం దాగి ఉంటే తప్ప ఇలాంటి చర్చలు నిరంతరం జరగవు.
గ్రహాంతర జీవితంపై దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలు ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకున్నాయి. మన సాంకేతికత పెరిగే కొద్దీ ఆ అపరిచితుల ఉనికికి సంబంధించిన ఆధారాలు కూడా పెరుగుతున్నాయి. ఏదో ఒక రోజు ఆకాశం నుండి వచ్చే ఒక చిన్న సందేశం మన మానవ చరిత్రను పూర్తిగా మార్చేయొచ్చు. ఒబామా వెల్లడించిన ఈ నిజాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మరిన్ని ఆధారాలు బయటకు వస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందా, లేక కొత్త అంతరిక్ష నాగరికతకు పునాది పడుతుందా? ఏది ఏమైనా ఏలియన్స్ మిస్టరీ ఇప్పటికీ ఒక వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది. మనిషి మేధస్సుకు ఆ ఏలియన్స్ చిక్కుతారా, లేక వాళ్ళే మనల్ని పట్టుకుంటారా? వేచి చూడాల్సిందే.